తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 49 రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్ బాబు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు తెలిపారు. 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పోడు రైతుల సమస్యల పరిష్కారంతో పాటు 49 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కూడా సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష కూడా ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర అంజిరెడ్డి గారు ఎన్నడీ మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి 49 జీవో విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేస్తున్న దీక్ష కదా మీరు మద్దతు తెలిపారు. 49 జీవో విషయంలో ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? గత 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వంకు నిమ్మకు నీరెత్తినట్టుంది, దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ప్రజల కోసానికి 350 గ్రామాలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉన్నదో, ఈ ఆదిలాబాద్ జిల్లానే కాదు మొత్తము ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు దీంట్లో వస్తారు. ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు భూమిని నమ్ముకొని భూమి మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ భూమి మీద ఆధారపడి ఇతరత్ర కులాలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వ్యవసాయదారులే అంటారు. దాంట్లో ఏంటంటే ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఇతర కులాలు ఉండొచ్చు, అన్ని కులాలు ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ 49 జీవో టెంపరరీ కాదు పర్మనెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో గ్రామ పంచాయతీ గతంలో నోటిఫై అయింది. తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరిగినాయి. ఎన్నోసార్లు సర్పంచులు గెలవడం జరిగింది. వీళ్ళు అవధాలు ఏం చెప్పారంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఏ గ్రామంలో అయినా ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? వీళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో 4 సర్పంచులు వచ్చి దర్జీ సర్పంచ్ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసిన దర్జీ సర్పంచ్ మేము కూడా జీవో కాలబెట్టడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళ జీవనోపాధి ఎక్కడ ఇబ్బంది కాకుండా, ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వం కూడా ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వంతో వాళ్ళు పోతా ఉన్నా మేము డిమాండ్ చేసేది వాళ్ళకు 100% భారతీయ జనతా పార్టీ ఆదివాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పోడు భూములకు ఇచ్చిందాక సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పోడు భూములు ఏదైతే ఉందో సుమారు 3,75,000 ఎకరాలు ఉందో ఆ 3,75,000 ఎకరాలు ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకటే చేస్తూ ఉన్నారు, ఏదైతే తడాబా ఉంది, తర్వాత కవాతు ఉన్నది, కవాల్ ఉందో ఈ కవాల్ను టోటల్ ఏంటంటే టైగర్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కింద మీరు డిక్లేర్ చేసుకోం. చాలా దారుణం. ఈ దారుణంలో ఎంతమంది ఆధారపడి ఉన్నారో మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆదివాసులు ఉన్నారో జంగల్ జమీన్ దీని మీద ఆధారపడి ఉంది. గతంలో మన తెలంగాణ దేని మీద వచ్చింది? నీళ్లు, నియామకాలు, నిధులు దీని మీద వచ్చింది. దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ జీవనోపాధి మీరు గుంజుకోవడానికి ఆస్కారం చేస్తూ ఉన్నారు. మెయిన్ డిమాండ్ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో అన్నకు ఏదైతే పాల్వాయి హరీష్ అన్న పెద్ద ఎత్తున మద్దతు తెలపడానికి వస్తూ ఉన్నారు. ఇంకోటి అంటే వాస్తవం కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాట కేంద్ర పరిధిలో ఉన్నది 49 జీవో విషయం మాకు సంబంధం లేనటువంటి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు. అంటే నిజంగా రాష్ట్ర పార్టీ ఇట్లా రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా కేంద్ర దృష్టికి దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా కూడా ఒకవేళ 49 జీవో కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే ఇట్లా ఆదివాసులకు జీవితాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఆధారపడి దాని విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, 49 జీవో ఇష్యూ చేసింది ఏంది రాష్ట్ర ప్రభుత్వం, తాత్కాలికంగా రద్దు చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని పర్మనెంట్ రద్దు చేయండి. కేంద్రం నుంచి ఏ సహకారం కావాలో మేము అందరం వస్తాం, సహకరిస్తాం, వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళకు భూములు వాళ్ళకు ఇప్పిస్తాం. రైట్. ముఖ్యంగా కూడా ఏదైతే యూరియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా విషయంలో కావచ్చు, పంటలు చేతికొచ్చే సమయంలో యూరియా దొరకడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే కేంద్రమే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి యూరియా సప్లై చేయడం లేదు, దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది మొత్తం కూడా కేంద్ర వైఫల్యం అని చెప్తున్నారు. దాని విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి యూరియా బ్యాగ్ మీద 2,830 రూపాయలు వస్తూ ఉంది. మేము సబ్సిడీ దానికోసానికి ఇక్కడనే కోరమండల్ ఫ్యాక్టరీ గిట్ట పెట్టడం జరిగింది. 100% సపోర్ట్ చేస్తాం. వీళ్ళందరూ పోయి మొన్న అడగండి, నిన్న అడిగితే 50,000 టన్నులు అవసరమైతే కర్ణాటక గిట్ట ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మీకు ఎన్ని టన్నులు కావాలి, ఎప్పుడెప్పుడు కావాలి, షెడ్యూల్ ఇవ్వమని చెప్పారు. గతంలో కూడా నడ్డా గారి దగ్గర గిట్ట కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మీకు షెడ్యూల్ ఇవ్వండి, షెడ్యూల్ ప్రకారం మేము ఇస్తాం. మీ కొరత మీకు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారో స్టాక్ పెట్టుకుని కొరత రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీది. మీరు ఫ్యూచర్ ఆలోచన చేసుకొని
ఫ్యూచర్ ఆలోచన చేసుకొని ఏమేం కావాలో మీరు ఫ్యూచర్ ఆలోచన చేసుకొని మాకు షెడ్యూల్ ప్రకారం ఇస్తే ఆటోమేటిక్ మేము సప్లై చేయడానికి రెడీ ఉన్నాం భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఏదైతే ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే 49 జీవన్ కూడా పూర్తిగా ఎత్తేసే వరకు కూడా ఖచ్చితంగా పాలు హరీశ్రావు చేస్తున్నటువంటి దీక్ష కూడా బీజేపీ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఏదైతే యూరియా కొరత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తప్పుగా పరిగణిస్తా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కూడా చాలా యూరియా కూడా రైతులకు అందే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందడం లేదని అయితే అసత్య ప్రచారం చేసి వాళ్ళ బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వానికి ఎంత యూరియా అవసరమో ఆ యూరియాని తీసుకురావడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉండి కూడా కేంద్రంతో మాట్లాడి కూడా రైతులకు మేలు జరిగే విషయంలో కూడా పూర్తిగా ముందుంటామని అయితే అంజిరెడ్డి తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజనీతి, సిర్పూర్, కాగజ్నగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా.